మిత్రులారా, పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది పిల్లలు. ఆనాడు కేసీఆర్ ఏం దానం చేయడంలో లోపం చేసిండో తెలియదు కానీ కవిత రూపంలో మొత్తం మీద ఓ తాటకి ఓ శూర్పణఖ అయితే బయటకు వచ్చింది. మిత్రులారా, ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఉద్యమ నాయకులను పట్టుకొని గుంటనక్క అన్నప్పుడు తాటకి శూర్పణఖ అంటే తప్పేం లేదు. మిత్రులారా, ఆమె చేష్టలు కూడా అట్లే ఉంటాయి. ఒకసారి చూడండి మిత్రులారా, కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి మండల పరిధిలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వద్ద కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు, ఇటు కాంగ్రెస్ అటు టీడీపీ రెండు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే, ఈ ద్రోహాన్ని ప్రశ్నించడానికి పోయిన పాలమూరు మట్టి బిడ్డలు అక్కడ కొట్లాడుతుంటే, హరీష్ రావు తెలంగాణకు జరుగుతున్నటువంటి జలదోపిడి గురించి, చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలను బయట పెడుతుంటే, రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తెలియక ఓ డైవర్షన్ డ్రామా స్టార్ట్ చేశాడు. ఏందో తెలుసా మిత్రులారా, ధరణిపై సిట్ డైవర్షన్ ట్రిక్ అని చెప్పేసి ధరణి మీద డైవర్షన్ ఆడితే కుదరలే. తెలంగాణ మొత్తము హరీష్ రావు విసిరిన సవాల్ గురించి మాట్లాడుతుంటే ఇక చెప్పినే కదా మిత్రులారా, మన తాటకి వచ్చేసింది. లెజెండ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నా అనుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ జోలికి వస్తే నాకు ఎమోషన్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు అన్నట్టు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలినా మన కవితక్క వెంటనే వచ్చేస్తుంది. నాకు తెలుసు నిన్ననే వస్తుంది అనుకున్నా. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీస్తుంటే, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని నిగ్గదీసి తెలంగాణ సమాజం ముందు నిలబెడుతుంటే వెంటనే కవితకు వస్తుందని తెలుసు. వచ్చుడే అక్క, బీఆర్ఎస్ ఖాతాలో 1400 క్విడ్ ప్రో ద్వారా ఆంధ్ర కాంట్రాక్ట్ల నుండి వచ్చిన సొమ్మును మొత్తాన్ని అమరవీరులకు ఇవ్వాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. నాకు తెలుసు డైవర్షన్ డ్రామాలో అక్క ఆరితేరింది. అందుకనే తాటకి శూర్పణఖ అని ఊరికే అనలే. మిత్రులారా, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సర్కార్ని ప్రశ్నించాల్సింది పోయి కన్న తండ్రిని జన్మనిచ్చిన పార్టీని, తోబుట్టుని, ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న యోధుల్ని విమర్శించడం ఒక ఆనవాయితీ. మిత్రులారా, గందుకే అంటున్నా, నేను ఆమెనేమంటలేను, కేసీఆర్ ఏం లోపం చేసి, పుణ్యం కొద్ది పురుషులు, పుణ్యం చేస్తే మంచి భర్తలు వస్తారు, దానం చేస్తే మంచి పిల్లలు పుడతారు అన్నప్పుడు మరి కేసీఆర్ దానంలో ఏం లోపం చేసిండో తెలియదు కానీ కవిత పుట్టి ఇలా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తుంది. మిత్రులారా, 1-2 కాదు, రేవంత్ రెడ్డి కవితకున్న సంబంధం అడికోర్ దగ్గరే ఆగలే. 1800 బాలానగర్ ప్లాట్ల నుంచి మిత్రులారా, మీకు తెలుసు తెలంగాణ సమాజానికి కిరాయి ఉన్న ఇండ్ల నుంచి 100 కోట్ల రూపాయల ఇంటి దాకా ఊరికే పోలే. తెలంగాణ ఉద్యమకారుల భుజాల మీద, తెలంగాణ బిడ్డల నెత్తురు చుక్కల మీద, అమరుల త్యాగాల మీద పదవులు అనుభవించి ఇలా తల్లిదండ్రులను తిడుతూ రాజకీయం చేస్తుంది. చేయని మిత్రులారా, తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. మిత్రులారా, ఇంకా కొన్ని విషయాలు చెప్తా. దేశంలో ఎక్కడైనా కన్న తండ్రిని, తోబుట్టుని, రక్తం పంచుకొని పుట్టిన అన్నని తిడుతుంటే ప్రపంచంలో ఏ ఆడది కూడా ఒప్పుకోదు. కానీ మా కవిత ఒప్పుకోదు. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ కదా.